హాయ్ హలో వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీరాని. ఇతిహాస కథలు ఎన్నొచ్చినా కానీ స్క్రీన్ పైన ప్రేక్షకుల ఆదరణ అనేది అంతే అద్భుతంగా ఉంటుంది. అలనాటి కాలం నుంచి ఇప్పటి వరకు ఏ ఇతిహాస కథ గురించి, ప్రత్యేకించి రామాయణం కానీ మహాభారతం గురించి స్టోరీస్ వచ్చినప్పుడు ప్రేక్షకుల మన్నన అనేది విపరీతంగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఎన్నిసార్లు స్క్రీన్ పైన ఆ శ్రీరాముడి పాత్ర చూసినా, ఎంతసేపు ఆ సీతాదేవిని కనురాలా చూసినా తనివి తీరదు. సో అంత అద్భుతంగా ఉంటుంది రామాయణం. మరి అద్భుతమైన రామాయణాన్ని తెరకెక్కించడంలో మేకర్స్ ఈ మధ్య ఫెయిల్ అవుతూనే వస్తున్నారు. సో ఇదే అంశం పైన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చగా మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పట్లో మనకి ఏదన్నా కథలు చెప్పాలంటే సాయంత్రం పూట్ల అమ్మమ్మ దగ్గర కూర్చుంటే మంచి కథలు చెప్తూ నిద్రపుచ్చేవాళ్ళు. లేదంటే ఏదైనా మంచి తెలుసుకోవాలంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి కథల రూపంలో తెలుసుకునేవాళ్ళం. లేదు రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాస కథలు తెలుసుకోవాలంటే చక్కగా వివరించేవాళ్ళు. తర్వాత సినిమాలు స్టార్ట్ అయిన తర్వాత ఎన్టీ రామారావు కావచ్చు, అలాగే అప్పటి నుంచి రామాయణం గురించి మనం కథలుగా చూస్తూనే వచ్చాము. స్క్రీన్ ప్రెజెన్స్ అనేది అప్పట్లో చాలా అద్భుతంగా సీతాదేవిని, శ్రీరాముడి పాత్రని అందరూ కూడా చాలా అద్భుతంగా వాళ్ళు ప్రదర్శించారు. అంతే అద్భుతంగా ప్రేక్షకులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అప్పట్లో అంజలీదేవి సీతాదేవి పాత్ర చేసినప్పుడు ఎంతగా ఆవిడ ఇన్వాల్వ్ అయిపోయారు. ఆ కట్టుబొట్టు కావచ్చు, ఆ పాత్రకి ఆవిడ చూపించిన గంభీరం కావచ్చు, అలాగే దానికి తగ్గట్టుగా నటన కావచ్చు, శ్రీరాముడు అరణ్యవాసానికి పంపించినప్పుడు కావచ్చు, ఇవన్నీ కూడా అప్పట్లో అంజలీదేవి కావచ్చు, మిగతా చాలామంది చేశారు. ఈవెన్ నయనతార చేసినప్పుడు కూడా సీతాదేవి పాత్రకి కరెక్ట్గా న్యాయం చేశారు అని అందరూ కూడా భావించారు. కానీ ఇప్పుడు రామాయణ గురించి ఏదైతే ఆదిపురుష్ ఒకసారి ప్రభాస్ చేసినప్పుడు ఆదిపురుష్లో రాముణ్ణి చూపించిన విధానము, హనుమంతుడి పాత్రకి అలాగే సీతాదేవి పాత్రకి, ప్రతి పాత్రకి కావచ్చు, వాళ్ళ కాస్ట్యూమ్స్ కావచ్చు, లంకని ఏదైతే ఒక బంగారు రంగులో చూపించాల్సిన లంగని నలుపు రంగులో చూపించిన అంశం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా హిందూ సంఘాలన్నీ కూడా గమనించడం జరిగింది. అదేవిధంగా ఆదిపురుష్ అనేది ఎంత భారీ బడ్జెట్తో నిర్మించినప్పటికీ కూడా అట్టర్ ఫ్లాప్గా మన ముందు నిలిచిందని చెప్పాలి. ఫ్లాపే కాదు, దానికి తగ్గట్టుగా విమర్శలు కూడా, ట్రోలింగ్ కూడా విపరీతంగా వచ్చిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు నమీత్ మల్హోత్రా నేతృత్వంలో, నితేష్ తివారీ దర్శకత్వంలో ఇప్పుడు వస్తున్న రామాయణ సినిమా గురించే విపరీతమైన టాక్ వినిపిస్తుంది. రామాయణ నుంచి గ్లిమ్స్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పుడు రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సీతాదేవిగా సాయి పల్లవి అండ్ అలాగే యష్ రావణాసుడుగా ఉంటారు అని గ్లిమ్స్ మనకు తెలియజేసింది. అప్పుడు కాస్త క్యూరియాసిటీ వచ్చినప్పటికీ కూడా సో ఏ విధంగా చూపించబోతున్నారు అని ఒక అంశం అనేది అందరిలోకి మొదలైంది. దాంతోపాటుగా ఆదిపురుష్ లాగానే రామాయణాన్ని ఒక మోడర్న్ టెక్నాలజీకి అందరికీ కూడా చేరేయాలి, వరల్డ్ వైడ్ సినిమాగా దీన్ని చూపించాలి అనే అంశంలో మన ఇతిహాస కథని, మన గ్రౌండెడ్ రూట్స్ని ఏదైతే మర్చిపోయి మళ్ళీ రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారా అని టీజర్ కావచ్చు, రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ కావచ్చు, ఇవన్నిటికి కూడా ఒక కాంట్రవర్సీ అయితే రన్ అవుతుందని చెప్పుకోవాలి. ఎంతో ప్రతిష్టాత్మకంగా 4,000 కోట్ల బడ్జెట్తో రామాయణాన్ని అయితే నితేష్ తివారీ తెరకెక్కిస్తున్నారని చెప్పుకోవాలి. సో నితేష్ తివారీ 4,000 కోట్ల బడ్జెట్తో వరల్డ్ వైడ్గా ఈ సినిమాని తీసుకువెళ్ళే ప్రయత్నము, అందులో ఉన్నటువంటి ఏవైతే కొన్ని అంశాలు ఉన్నాయో, సీతాదేవి అపహరణ కావచ్చు, హనుమంతుడి పాత్ర కావచ్చు, శ్రీరాముడి పాత్ర కావచ్చు, అలాగే ఆ భారీ సెట్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా చాలా డీటెయిల్డ్గా తీసుకున్నామని మూవీ టీం చెప్తున్నారు. కానీ సీతాదేవి పాత్ర గురించి ఫస్ట్ విమర్శలు అయితే వచ్చాయి. ఎందుకంటే సాయి పల్లవి కంటే తన బ్యాక్గ్రౌండ్లో ఉన్న పాత్ర, తన పక్కన ఉన్న అమ్మాయే బాగుంది, సాయి పల్లవిని ఎందుకు అంత డీఫేమ్ చేసి చూపిస్తున్నారు? ఎందుకంటే సీతాదేవి పాత్ర మనం చూసుకున్నట్లయితే చాలా గంభీరంగా ఉంటుంది. తర్వాత శ్రీరాముడిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ్ని అపహరించినప్పుడు ఆవిడ హావభావాలు కావచ్చు, లేదంటే ఆవిడ కాస్ట్యూమ్స్ కావచ్చు, ఒకసారి కాస్ట్యూమ్స్ చూసుకున్నట్లయితే ప్రెజెంట్ డే టెక్నాలజీకి, అంటే ప్రెజెంట్ ఇప్పుడున్న మారిపోయిన ఆవిడ ఈవెన్ బ్లౌజ్ గురించి కూడా డిస్కస్ చేస్తున్నారంటే ఎంత డీటెయిల్డ్గా సీతాదేవి పాత్రని వాళ్ళు మమేకం చేసుకుంటూ చూస్తున్నారనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి సీతాదేవి కాస్ట్యూమ్స్ గురించి, అలాగే న్యాచురల్గా చూపించే విధానంలో సీతాదేవి పాత్ర చేస్తున్న సాయి పల్లవిని కాస్త అంటే తెరపైన చూపించేటప్పుడు ఫెయిల్యూర్ అయ్యారు అనేది ఒక ట్రోలింగ్ అయితే బయటకు వస్తుంది. దాంతోపాటుగా శూర్పణఖగా రకుల్ ప్రీతి సింగ్ ఏదైతే పాత్ర వహిస్తుందో దాని గురించి కూడా, ఆవిడ వేసుకున్న కాస్ట్యూమ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా ఎక్కువగా గ్లామరస్గా అండ్ అలాగే ఎక్కువగా అంటే కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తున్నట్లుగా కూడా దుస్తులు ఉండడం అనేది, వాళ్ళు అంటే ఇలాంటి ఇతిహాస కథలో అలాంటి కాస్ట్యూమ్స్ అవసరం లేదు అని కూడా, అప్పట్లో చాలా రామాయణంకి సంబంధించిన కథలు వచ్చినప్పుడు ప్రతి పాత్ర కూడా నిండైన కట్టుబట్టలతో మనకు కనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు చూపిస్తున్న తీరు ఏదైతే ఉందో సో ఇవన్నీ కూడా
కాస్త రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టరైజేషన్ ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు సీతాదేవి కంటే. అలాగే కాస్ట్యూమ్స్ కూడా ఈ రకుల్ ప్రీత్ సింగ్కి ఏవైతే కాస్ట్యూమ్స్ ఇచ్చారో అవి ఇలాంటి సినిమాలు అలాంటి కాస్ట్యూమ్స్ అవసరం లేదనేది ఒకటి వచ్చింది. దీనిపైన మూవీ టీమ్ స్పందించినప్పటికీ కూడా హిందూ సంఘాలు కావచ్చు, మిగతా కొంతమంది, ఎందుకంటే శ్రీరాముణ్ణి ఎంతో ఆప్యాయంగా వాళ్ళు కొలుస్తూ ఉంటారు. అలాగే శ్రీరాముడి పాత్రని వాళ్ళు ఎంతో బాగా నమ్ముతూ ఉంటారు. ఒక అందమైన సుందర రూపంగా ఆయన్ని తెరపైన చూస్తూ ఉంటారు. ఈ పాత్ర ప్రత్యేకించి శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ని చూపించిన విధానం కూడా అసలు అంత, అంటే శ్రీరాముడికి ఒక గర్వం ఉంటుంది, ఒక మనసు చూసుకున్నట్లయితే ఆయనది చాలా సున్నితమైన మనసు. ఇవన్నీ హావభావాల్లో రణబీర్ కపూర్ ట్రైలర్లు చూపించిన కొద్ది పాటలో కూడా అతను చూపించలేకపోయారు అనేది ఒక విమర్శ వస్తుంది. ఇంకొకటి, శ్రీరాముడి పాత్రతో పాటు హనుమంతుడి పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్ రామాయణంలో. సో కానీ ట్రైలర్లో ఎక్కడా కూడా సన్నీ డియోల్ హనుమంతుడిగా నటించారు. ఎక్కడ కూడా సన్నీ డియోల్ పాత్రని, హనుమంతుడి పాత్రని రివీల్ చేయకపోవడం అనేది కూడా కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అందరూ. ఎందుకంటే శ్రీరాముడికి లక్ష్మణుడు, రావణుడు, సీతాదేవి ఈ అన్ని పాత్రలు ఎంత బూస్ట్నిస్తాయో హనుమంతుడి పాత్ర కూడా అంతే ఇంపార్టెంట్ రామాయణంలో. కాబట్టి అంటే కాకపోతే ఇక్కడ మేకర్స్ చెప్తున్నది ఏంటంటే సీతా అపహరణం తరువాత హనుమంతుడు శ్రీరాముడికి పరిచయం అవుతాడు కాబట్టి సెకండ్ పార్ట్లో హనుమంతుడి పాత్ర ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ట్రైలర్లో హనుమంతుడి పాత్ర చూపించలేదు. ఖచ్చితంగా హనుమంతుడి పాత్రని ఒక రేంజ్లో ఎలివేట్ చేశాము, అది మీరు ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ మీద చూస్తారు. కానీ ఫస్ట్ పార్ట్లో కంటే సెకండ్ పార్ట్లో ఎక్కువ ఉంటుంది అని కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే యశ్ రావణాసురుడి పాత్రకు మాత్రం ఫుల్ మార్క్స్ వచ్చాయనే చెప్పుకోవచ్చు. రావణాసుడిగా యశ్ యాక్షన్ కావచ్చు, ఆయన కనిపించిన విధానం కావచ్చు, ఆ క్రూరత్వం అనేది కూడా ఆయన 100% ఆయన ఇచ్చారని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూపించే విధంలో, ఈ స్టోరీ చెప్పే విధంలో వరల్డ్ వైడ్ సినిమాని, వరల్డ్ వైడ్ ఆడియన్స్ని, ఈ గ్రాస్ని, నెట్ని టార్గెట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ మేకింగ్ లెవెల్స్ అనేవి, మేకింగ్ టెక్నిక్స్ అనేవి వేరే లెవెల్కి తీసుకుని వెళ్తారు. కానీ అందులో కూడా ఎటువంటి, అంటే ఈ గ్రౌండ్ లెవెల్ ఉన్న కొన్ని అంశాలు ఉన్నాయో వాటిని కోల్పోకుండా తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆదిపురుష్ కూడా వరల్డ్ వైడ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే విధంలో మన గ్రౌండ్ రూట్స్ని మర్చిపోయి ఆ పాత్రను చూపించిన విధానం ఎవ్వరికీ కూడా నచ్చలేదు. అండ్ ఇంకొక వివాదం కూడా ఈ రామాయణ సినిమాకి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము ఆదిపురుష్కి ఢిల్లీలో విపరీతమైన ప్రమోషన్ చేశాము వాళ్ళు చూపించిన ట్రైలర్కి, దానికి సంబంధించి. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత పూర్తిగా మేము నిరాశపడ్డాము అని హిందూ సంఘాలు, ప్రత్యేకించి శ్రీరామ్ సంఘాలు ఇవన్నీ కూడా ఢిల్లీలో అరుణ్ కుమార్ నేతృత్వంలో బయటకు వస్తున్నాయి ఈ వివాదం. ఎందుకంటే వాళ్ళు ఒకటే లేఖ రాశారు సినిమా టీంకి, నితేష్ తివారికి, ఖచ్చితంగా మీరు సినిమాని తీస్తారు, మాకు రాములు వారి సినిమానంటే చాలా ఇష్టం, ఆయన్ని స్క్రీన్ మీద ఎన్నిసార్లు చూసినా మాకు అంత ఆప్యాయంగా అనిపిస్తుంది, అంత మేము ఇన్వాల్వ్ అయి చూస్తాము. కానీ మీరు సినిమా రిలీజ్ చేసే ముందు మా సంఘంకి మీరు చూపించిన తర్వాత రిలీజ్ చేయండి. ఎందుకంటే ఏదైనా సినిమా తప్పొప్పుల గురించి ఫైనల్ డిసైడ్ చేసేది సెన్సార్ మాత్రమే. సెన్సార్ వాళ్ళు చాలా వరకు కూడా కట్స్ చెప్తూ ఉంటారు, అది వద్దు ఇది వద్దు అని. కానీ సెన్సార్ కట్ చెప్పిన తర్వాత కూడా ఆదిపురుష్ అనేది చాలా హిందూ సంఘాలని నిరుత్సాహపరిచింది, అలాగే ఆగ్రహానికి కూడా గురి చేసింది అందులో తీసుకున్న ఎలిమెంట్స్ గురించి. అయితే ఇప్పుడు రామాయణం పాత్రలో కూడా ఖచ్చితంగా అలా ఉండకూడదు. ఎందుకంటే భవిష్యత్ తరాలకి మన ఇతిహాసాలు, కథలు చెప్పడానికి ఇదే ఒక ప్లాట్ఫామ్. ఇదివరకుట్లాగా కథలు చెప్పేవాళ్ళు లేరు, బుక్స్ చదివే అలవాటు అందరికీ లేదు. కానీ ఏదైనా అంశం, మంచైనా చెడైనా నేర్చుకునేది సినిమా నుంచి నేర్చుకుంటారు. అలాంటిది మన పురాణ గాథల్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇన్ని హై లెవెల్ టెక్నిక్తో అండ్ అలాగే ఇన్ని హై లెవెల్ ఎక్విప్మెంట్తో అండ్ అలాగే ఇంత డీటెయిల్డ్గా మనం చూపించేటప్పుడు భవిష్యత్ తరాలకి రామాయణ అనేది క్లియర్ కట్గా ఒక, ఏదైతే రామాయణంలో వాల్మీకి రచించిన రామాయణం ఉందో అది బేస్ చేసుకుని తీస్తున్నారు కాబట్టి యాస్టిస్గా అలాగే తీయాలి, అందులో విలువలని ఏమాత్రం తగ్గించకూడదు అనే ఉద్దేశంతో హిందూ సంఘాలన్నీ కూడా ఇప్పుడు ముందుగా మాకు చూపించండి, అందులో ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా మేము చెప్తాము, అవి మీరు తీసేసే సినిమాని రిలీజ్ చేయాలి, ఒకవేళ మాకు చూపించకుండా సినిమాని రిలీజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు సర్కమ్స్టెన్సెస్ ఎదుర్కొంటారు. ఎందుకంటే ఖచ్చితంగా సినిమాని మేము ఆపేస్తాము, ఆపేయడమే కాదు దేశంలో అన్ని చోట్ల కూడా మేము నిరసనలు వ్యక్తం చేస్తామని ఒక గట్టిగా ఒక హెచ్చరిక లాంటి లేఖనైతే వాళ్ళు మూవీ టీంకి ఇవ్వడం జరిగింది. మరి దీనిపైన మూవీ టీం ఎలా స్పందిస్తుంది? నిజంగానే ఈ హిందూ సంఘాలకి ఒకసారి ఢిల్లీలో ఏదైతే అరుణ్ కుమార్ నేతృత్వంలో ఈ శ్రీరామ్ సంఘంకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సినిమా చూపిస్తుందా? ఒకవేళ వాళ్ళ అభ్యంతరాలు చెప్పినవన్నీ తీసేస్తుందా? ఎందుకంటే 4,000 కోట్లతో
బడ్జెట్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రమోషన్స్కి కూడా అంతకంటే ఎక్కువగా కూడా స్పెండ్ చేస్తున్నారు. కాబట్టి మరి ఇన్ని డీటెయిల్స్ తీసుకున్న మూవీ టీమ్ ఖచ్చితంగా జాగ్రత్త వహించే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూపించిన కాస్ట్యూమ్స్ విధంగానే కాస్ట్యూమ్ డిజైనర్స్ కూడా స్పందించారు. వాల్మీకి చెప్పిన రామాయణం కావచ్చు, ఇంట్లో ఉన్న మన దేవుడి ఫోటోల ఆధారం కావచ్చు, అలాగే ఆలయాల్లో ఏవైతే కొన్ని శిల్పాలు ఉంటాయో వాటి ఆధారంగా కావచ్చు, వీటిని తీసుకొని మేము చాలా డీటెయిల్డ్గా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రతి విషయంలో కూడా తీసామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు వచ్చిన ఈ ట్రోలింగ్స్కి రామాయణ అనేది ఒక ఆన్సర్ ఇస్తుందా లేదా అనేది ఇప్పుడు ఒక డౌట్గా ఉంది. దాంతోపాటుగా సినిమా రిలీజ్ డేట్ కూడా ఇక్కడ రిలీజ్ చేయకుండా ఏదైతే ఇంగ్లీష్ ట్రైలర్ రిలీజ్ చేశారో, ఫస్ట్ తెలుగు, హిందీ, తమిళం ఇక్కడ ఉన్నటువంటి భాషలన్నిటిలో కూడా ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ట్రైలర్ రిలీజ్ చేశారు కానీ రిలీజ్ డేట్ అనేది వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ ఇప్పుడు ఏదైతే ఇంగ్లీష్ ట్రైలర్ వాళ్ళు రిలీజ్ చేశారో గత 2 రోజుల క్రితం, అందులో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే నవంబర్ 9న సినిమా థియేటర్స్లోకి వస్తుంది అని వాళ్ళు మెన్షన్ చేశారు. కాబట్టి నవంబర్లో రాబోతున్న దీపావళి కానుక రాబోతున్న ఈ సినిమాకి ఎంతవరకు వాళ్ళు మేకర్స్ అనే వాళ్ళు న్యాయం చేశారు, ఇవన్నీ కూడా ఈ ట్రోలింగ్స్, ఈ వివాదాల మధ్య రామాయణ ఎంతవరకు ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. అండ్ అలాగే పాత్రల నిడివి ఎంతవరకు ఉండబోతుంది, ప్రతి పాత్రకి ఆ పాత్రధారి న్యాయం చేస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు అందరికీ కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా తీవ్ర వివాదాలతో రామాయణ రిలీజ్ అవబోతుంది. మరి ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారు అనేది వేచి చూడాలి. ఇది ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.